ఇంకా పంచమంకి వెళ్తే పంచమరాహు బుద్ధి కుశలత ఉంటుంది. కాకపోతే పూర్వపుణ్యం యొక్క క్షీణత్వం ఉంటుంది. అంటే ఏదో ఒక అదొకటి పైన మనకు సంతానం విషయంలో సమ్ లాస్ ఉండొచ్చు, సంతానం విషయంలో అభివృద్ధి విషయంలో ఒడిదుడుకులు ఉండొచ్చు. సో మొత్తానికి ఈ వైబ్రేషన్స్ అన్నీ ఉంటాయి రాహు వల్ల. కేతు ఉంటే అక్కడ కూడా అంతే, అబార్షన్స్ ఉండొచ్చు. ఆడవాళ్ళైతే అబార్షన్స్ ఉండొచ్చు. మగవాళ్ళకైతే పంచమకేతు వలన సంతానం వలన అసంతృప్తి ఉండొచ్చు. ఓకే, అంటే వాళ్ళు ఏం చూడట్లేదేమో, మన మీద సరైన శ్రద్ధ పెట్టట్లేదేమో అని ఉండొచ్చు. కానీ మంత్రసిద్ధి ఉంటుంది. మంత్రసిద్ధికి పంచమకేతు బాగా ఉపయోగిస్తాడు. ఓకే, మంచి సంతానం తక్కువగా ఉంటుంది. అక్కడ సంతానం 2-3 ఉంటే ఇక్కడ సంతానం ఒకళ్ళతో ముగించవచ్చు. ఓకే, పంచమకేతు. రాహు అట్లనే 11th హౌస్ రాహు ఎక్సలెంట్. ఫ్రెండ్ సర్కిల్ ఎక్సలెంట్. సొసైటీలో అతనికి మంచి పేరు ప్రతిష్టలు, అంత దూసుకుపోవటం అంతా ఉంటుంది. ఓకే, కేతు ఉంటే ఏమిటంటే ఫ్రెండ్ సర్కిల్ తక్కువ ఉంటుంది. ఎక్కువ జ్వరపట్టడం అనేది ఉండదు, కానీ అంత ఆదాయం అంత ఇది ఉండదు, కానీ బట్ నాట్ బ్యాడ్ మాదిరిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే, కేతు లాభకేతు అంటే లాభరాహు ఇచ్చినంత ఇవ్వలేకపోవచ్చు, కానీ బట్ నాట్ బ్యాడ్ ఉంటుంది. లాభరాహు అనారోగ్యానికి కూడా ప్రతీక. షష్టాత్ షష్టము అనారోగ్యానికి కూడా ప్రతీక లాభరావు. కానీ మనం 3, 6, 10, 11 అనుకున్నాం. అది యోగం. నేను చెప్పేది మెడికల్ వేరు. మళ్ళీ ఓకే, మీరు ఎక్కడున్నా మెడికల్ వేరు. ఇప్పుడు మనం 6లోకి వస్తే షష్టరాహు మెడికల్గా మీకు ఆ డిసీజులు ఇస్తాడు. కానీ కర్మపరంగా అంటే మనం చేసే వృత్తి వ్యాపకాల పరంగా అది బాగా ఉపయోగిస్తాడు. ఎందుకంటే అది ధనత్రికోణంలో ఒక రాశి. 6 2లో ఉన్న రాహు ఎట్టయితే ధనం ఇస్తాడో 6లో ఉన్న రాహు అంతే ధనం ఇస్తాడు, 10లో ఉన్న రాహు అంతే ధనం ఇస్తాడు. ధనత్రికోణంలో ఎక్కువ ఇస్తాడు. అందుకనే రాహుకేతులు ఏంటంటే మోక్ష త్రికోణము, ధర్మ త్రికోణము, మోక్ష త్రికోణంలో ఉన్న కేతువు బాగుంటుంది. అర్ధ త్రికోణము, కామ త్రికోణంలో ఉన్నటువంటి రాహు బాగుంటాడు. ఓకే, 159లో కేతువు, 4812లో కేతువు, 2610లో రాహువు, 3711లో రాహువు. ఇవి బాగుంటాయి జనరల్గా. ఏది మనకు కలిసి వచ్చారా అంటే వ్యవహారికంగా ప్రపంచంలో కలిసి వచ్చేదాన్ని. అదే మళ్ళీ మీకు మిగతా జీవకారకత్వాలు కానీ కుటుంబ వ్యవహారాలు కానీ అవి ఒడిదుడుకులు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సెకండ్లో ఎట్లా ఉంటుందో వైబ్రేషన్స్ అట్టానే ఉంటాయి. ఓకే, ఇప్పుడు 6లో రాహు మీకు ఎటువంటి ఇది ఉండదు. కోర్టు కేసులు అవి ఉంటాయి. కేతు ఉన్నా ఉంటాయి, రాహు ఉన్నా ఉంటాయి, అంత అనుమానం లేదు. కేతు ఉంటే ఎక్కువ ఉంటాయి రాహు ఉండడం కంటే. కేతు ఉంటే లీగల్ కేసులు ఎక్కువ. ఓకే, ఎప్పుడైనా కేతు సృష్టించే లీగల్ కేసులు ఎక్కువ ఉంటాయి. కేతు ఎందుకు లీగల్ కేసులు అంటే రాహు ఈజ్ మ్యాక్రో, కేతు ఈజ్ మైక్రో. ఆ కేతు మైక్రో లెవెల్లో సూక్ష్మంగా ఒక విషయాన్ని ఎంతకు తేల్చబడాలో అంతకు తేల్చబడాలంటే కేతువే, రాహు కాదు. జడ్జిలాగా పరిశీలిస్తూ ఉంటాడు. అన్ని విషయాలు సూక్ష్మంగా లోపలికి వెళ్ళి, ఎందుకంటే అబైస్ అంటే అఘాతం. కేతు అఘాతంలోకి వెళ్తాడు, రాహు ఊర్ధ్వంకి వెళ్తాడు, ఇతను కిందకి వెళ్తాడు, అంటే లోతుకి వెళ్తాడు ఏ విషయమైనా. అందుకనే వృశ్చికానికి కేతువుకి ఇచ్చింది, అదొక కారణం. ఓకే, వృశ్చికం ఈజ్ లోతు ఎక్కువ, వృశ్చిక రాశికి లోతు ఎక్కువ, ఓకే, అష్టమ రాశికి లోతు ఎక్కువ. అందుకనే అష్టమంలో ఉన్న కేతు ఈజ్ ఎక్సలెంట్ ఫర్ మీకు రీసెర్చ్ వింగ్లో ఉన్న వాళ్ళకి, ఆర్గనైజేషన్స్లో DRDO, టాటా ఫండమెంటల్ రీసెర్చ్, ఇట్లాంటి వాటిల్లో ఇస్రో, వీటిల్లో ఉండాలి అంటే అట్లాంటి వాటిల్లో పనిచేయాలంటే ఎనీ టైప్ ఆఫ్ రీసెర్చ్, డేటా సైన్స్
దానిలోకి వెళ్ళాలి అంటే కేతు బాగుంటే ఇచ్చినంత రాహు ఇవ్వలేడు. ఓకే. రాహు ఇస్తాడు కానీ అంతగా. కేతు ఈజ్ మైండ్ అప్లికేషన్ ఎక్కువ ఉంటుంది. కేతు అంటే సూక్ష్మంగా వెళ్ళిపోతాడు, బాగా సూక్ష్మంగా. ఇప్పుడు న్యాయశాస్త్రంలో సూక్ష్మంగా వెళ్ళి ఒక కేసుని డీల్ చేయాలి అంటే కేతువు. అక్కడ లీగల్ కేసులు రావాలి అన్నా కుజకేతువులు కనుకుంటే పోరాట పటిమ, లీగల్ కేసుల్లో పోరాట పటిమ, దాని మీద గురుదృష్టి కనుకుంటే డెఫినెట్గా లీగల్ కేసుల్లో గెలిచి తీరుతాడు. ఓకే. అట్లా రాహు వ్యాధిస్తాడు, మీకు ధనప్రాప్తి అదంతా బాగానే ఉంటుంది, తను చేసే వ్యాపకాల్లో బాగానే ఉంటుంది. కానీ రోగకారకులు ఎవరు, మృత్యుకారకులు, రోగకారకులు ఎవరు అంటే ఫస్ట్ వచ్చేది రాహువే. అదే కేతువు కంటే ముందర వచ్చేది రాహువే. శనిని ఆయుకారుడికి చెప్తాం కానీ శనిని రోగకారకుడిగానే చెప్తారు మామూలుగా. కుజుడు రోగకారకుడే ఒక రకంగా, కానీ శని, కుజుడు, రాహు వీళ్ళు రోగకారకులు. షష్టంలో ఉన్నప్పుడు రోగాన్ని ఇస్తారు. ఇటు పోతే అటు 12లో రాహు 12లో రాహు ఏంటంటే ఉన్న చోటు కంటే విదేశాల్లో సెటిల్ అవ్వటానికి బాగా ఉపయోగిస్తాడు 12 రాహు. ఓకే. 12 రాహు దానికి ఉపయోగిస్తాడు. 12వ స్థానం అనగానే మనకి బెడ్ కంఫర్ట్స్ వస్తాం. మరి అక్కడ రాహు ఉండడం కూడా ఏం చేస్తారు? అది డిస్టర్బెన్స్ ఉంటుంది. రాహు ఉన్నా ఉంటుంది, కేతు ఉన్నా ఉంటుంది. బెడ్ కంఫర్ట్స్ లో డిస్టర్బెన్స్ రాహు ఉన్నా ఉంటుంది, కేతు ఉన్నా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఇది హాస్పిటలైజేషన్. రాహు ఉంటే హాస్పిటల్లో ఏదో సందర్భంలో హాస్పిటల్లో ఉండాల్సి రావచ్చు. ఓకే. ఒకటి. నెక్స్ట్ నిద్రలో మీకు రాహు ఉంటే సర్పాలు వస్తాయి, రావచ్చు, అవకాశాలు ఉంటుంది. కేతు ఉంటే ప్రేతలు వస్తారు. ఓకే. అంటే పితృదేవతలు రావచ్చు. అంటే నిద్ర పట్టకపోవటం, ఇంటర్మిటెంట్ స్లీప్. అంటే మన స్లీప్లో మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తాయి. మనకు పూర్తిగా నిండు స్లీప్ ఉండదు కేతు ఉంటే, 12 కేతు ఉంటే. ఓకే. అయితే శాల్వేషన్కి మనకు వస్తాడు. ఏంటంటే ప్రతిదీ అంటే 12 కేతు ఉంటే అతనికి త్యజించడం చాలా తేలిక. ఎందుకంటే ఏది చూసినా మనకు ఇది అవసరం లేదు, లేకపోతే ఇది కలిసి రావట్లేదనో, అవసరం లేదనో, లేకపోతే ఇది కాదు మనకు కావాల్సిందనో, ఏదో రూపంలో అన్నిటిని వదిలేయటానికి సిద్ధంగా ఉన్నవాడు 12 కేతువాడు. ఓకే. 12 రాహు ఏం వదిలేడు, 12 కేతు వదిలేస్తాడు. ఓకే. అట్లా అందుకని శాల్వేషన్కి, మోక్షస్థానానికి, మోక్షంలో 4, 8, 12 ఇందాక మోక్ష త్రికోణంలో కేతు పనికొస్తాడన్నది దాని గురించి. 12 కేతు. ఓకే. నెక్స్ట్ 1/7 ఇందా చెప్పుకున్నాం. అవును. ఇంకా అన్నీ ఇందాక చెప్పుకున్నట్టు అదే తిరిగినాయి. చివరికి ఏమైంది అంటే ఈ రాహుకేతుల వల్ల మొత్తానికి ఏంటంటే ఒకళ్ళు ఇంట్రావర్ట్, సూక్ష్మగ్రాహిత్వం. ఎవరు అంటే మళ్ళీ ఇందులో ప్రొఫెషన్స్ రాహు, ఎలక్ట్రిసిటీ, కనిపించని ఏదైతే ఉంటుందో ఇంటర్నెట్ ఏంటి, ఇంకా ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ విషయాలు, కనిపించని పవర్స్, బాహ్య ప్రపంచాన్ని కన్నులకి కనిపించని పవర్స్ ఏదైతే ఉందో అదంతా రాహువే. ఓకే. ఇంకా కేతు దగ్గరికి వచ్చేసరికి కోడింగు, రాహు దగ్గర డేటా సైన్స్, కేతు దగ్గర డేటా సైన్స్. ఇటువంటి వాటికి అందుకనే ఈ ప్రపంచంలో ఇప్పుడు కలియుగంలో ఏదైతే శాసిస్తోందో, ఇప్పుడంతా ఏం శాసిస్తోంది, ఇంటర్నెట్, కంప్యూటర్స్, కోడింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇదంతా రాహువే. ఓకే. ఆర్టిఫిషియల్, దాని పేరులోనే ఆర్టిఫిషియల్ అంటే ఇల్యూజన్, దట్ ఈస్ కాల్డ్ ఇల్యూజన్. ఆర్టిఫిషియల్, రియల్ నాట్ రియల్. ఆర్టిఫిషియల్ అన్నది అది అంతా రాహు అన్నమాట. అందుకని ఇదంతా కలియుగం అంతా రాహు. ఈ రాహు అందుకనే మనకు రాహుకేతువులకి మనకు అన్నిట్లోనూ వాటి పాత్ర ఉంది, రాహుకేతుల పాత్ర ఉంది. ఇప్పుడు ఏంటంటే రాహు మంత్రం చేసుకోవటం, రాహుకేతువుల నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవటం, లేకపోతే దుర్గాదేవి ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, ఇది నార్మల్ మన పరిహార మార్గాల్లో ఇది నార్మల్, ఎవరికి వాళ్ళు చేసుకోవాలి.
అంతే. ఎవరు ఇతరుల చేత చేయించబడిన వల్ల కాదు, ఎవరికి వాళ్ళు చేసుకోవటం వలన వచ్చే ఫలితాలు ఎక్కువ ఉంటాయి జనరల్గా ఎప్పుడైనా. నెక్స్ట్ గోళ్ళకి వెళ్ళినప్పుడు మనకు ఇంకా ఎక్కువ కుచకేతువులు, సప్తమ రాహువులు, లేకపోతే పంచమకేతువులు, పంచమ స్థానంలో రాహుకేతువుల యొక్క యాక్సెస్లు ఇవన్నీ ఉంటే మనకు పరిహారాల్లో కొంచెం ఇంకా ఎక్కువ పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఆశ్లేష బలి దాకా వస్తుంది. అవి ఇళ్లలో చేసుకునే వాళ్ళు ఇళ్లలో